సార్ ఇప్పుడు గోల్డ్ అనేది 120 500, 700 చేంజ్‌లో కనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే. సో, ఇప్పుడు గోల్డ్ అనేది పెరిగే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే తగ్గుతుందా అంటారా? ఈ జనరల్‌గా ఎప్పుడైనా ఏ అసెట్ అయినా పెరుగుతుందండి. పెరగాలి డెఫినిట్‌గా. బట్ ఎంత కాలానికి పెరుగుతుందనే దాన్ని బట్టేసి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఇప్పటికి మనకు కొంచెం ఆల్ టైమ్ హైలో ఉన్నట్టే. అయితే ఇంకా కొంచెం తగ్గి మళ్ళీ ఒకసారి రియల్‌గా గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు 121 అలా ఉన్నట్టుంది. లాస్ట్ మనం వీడియో చేసినప్పుడు 118, 119 ఆ మధ్యలో ఉండేది. 90 ఉంది. ఇప్పుడు 120, 700, 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఇంకా ఒకవేళ ఈ అంతర్జాతీయంగా ఈ ఇష్యూస్ కనుక ఇలాగే ఉన్నట్టయితే ఈక్విటీ సంబంధించినవి రిటర్న్ అనేది ఇంకా జనరేట్ చేయకపోయినట్టయితే డెఫినెట్లీ గోల్డ్ అనేది పెరుగుతుంది. మీకు ఇంటర్నేషనల్ కూడా చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్పేది ఏంటంటే గోల్డ్, సిల్వర్ అయితే ఇంకా పెరుగుతుందనే చెప్తున్నారు. గోల్డ్ అనేది ఎనీ టైమ్ లిక్విడ్ అసెట్ కాబట్టి గోల్డ్ అనేది పర్చేజ్ ప్రతి ఫంక్షన్లో అవసరం కాబట్టి ప్రతి ట్రెడిషనల్‌గా ఇండియాలో గోల్డ్ అనేది అత్యవసరం కాబట్టి ఇంత తొందరలో గోల్డ్ అనేది బ్యాక్ వచ్చే ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే మార్కెట్లో మొన్న ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది ప్రాఫిట్ బుక్ చేసినా రిజర్వ్ ఇంతకుముందు ఏదైతే మనకు ఫ్యామిలీస్లో ఉందో ఆ రిజర్వ్డ్ గోల్డ్ అనేది సెల్ చేసే అవకాశం అనేది ఉండదు ఇప్పట్లో. ఇండియా మొత్తం మీద సెల్లింగ్ స్టార్ట్ అయిపోతే అప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. కానీ అది ఆ అవకాశం అనేది మన ఇండియాలో ఇప్పట్లో కాదు, ఇంకా 10 సంవత్సరాలైనా రాదు, 20 సంవత్సరాలైనా రాదు. గోల్డ్ అనేది అలా స్టడీ రిటర్న్ మెయింటైన్ చేస్తుంది. కానీ స్టడీ రిటర్న్ మెయింటైన్ చేస్తుంది. ఈక్విటీలో ఏ రోజు అయితే బుల్ మార్కెట్ వస్తుందో సింపుల్గా ఈక్విటీలో బుల్ మార్కెట్ వచ్చిన రోజు మాత్రం గోల్డ్కి ఎఫెక్ట్ అవుతుంది. కొత్త పర్చేజ్ అనేది ఆగిపోతుంది. ఎఫెక్ట్ అంటే ఎలాగా? ఎఫెక్ట్ అంటే బుల్ మార్కెట్ ఎప్పుడైతే బుల్ ఉంటుందో అంటే మామూలుగా ఇది రైజింగ్ మార్కెట్లో కమోడిటీ సైడ్ రారు ఇన్వెస్టర్స్. రైజింగ్ ఉంటే స్టాక్ సైడ్ వెళ్తారు, మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్తారు, డిఫరెంట్ ట్రై చేస్తారు. ఎప్పుడైతే అక్కడ లేదో సేఫ్టీ కింద గోల్డ్ కొని పెడతారు. ఈటీఎఫ్ల రూపంలో, ఆ తర్వాత ఫిజికల్ గోల్డ్ రూపంలో ఇలా కొని పెడతారు. మార్కెట్ ఇంకా ఎలా ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ 1 ఇయర్లో మీరు చూడండి, నిఫ్టీ ఒక రిటర్న్ ఏముంది, రిటర్న్ అనేది ఏం లేదు. అలాంటప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఉన్న వాళ్ళందరూ గోల్డ్కు మళ్ళీపోయడం వల్ల అమాంతంగా దాని ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్లో ఉన్న ఈ ఇష్యూస్ కూడా మనకు ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ అవనివ్వచ్చు, ఆ తర్వాత యుద్ధాల గురించి అయినా అవనివ్వచ్చు, ఈక్విటీని అంత తొందరగా బిలీవ్ చేసేలాగా బిహేవ్ చేయట్లేదు. అలాంటప్పుడు ద సేఫెస్ట్ మెటల్ ఏదైతే ఉందో అది గోల్డ్.